అనిపిస్తే వాటిని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇర్మియా 29లో దేవుడు తన ప్రజలను తిరిగి దర్శించాలని కోరాడు. ఇంకో పేరు పెడదామా? న్యూ విజిటేషన్, నూతన దర్శనం. అందుకే 29:11 మనందరికీ పరిచయమైన మాట, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతి వెలుగును, రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశం లేదు కానీ హానికరమైన కాదు. ఇదే యెహోవా వాక్కు. కనుక మనం సీయోనుకు బయలుదేరి మన దేవుడైన యెహోవా యొద్దకు బయలుదేరి వెళదాం. కొంతమందికి అనుమానం ఉంది, సీయోనుకు వెళితే, యెరూషలేముకు వెళితే, దేవుడి దగ్గరికి వెళితే ఎవరైనా జరగడం జరిగితే ఎలాగా? అందుకే దేవుడు అన్నాడు, మీ విషయమై నేను ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు. న్యూ విజిటేషన్, కొత్త దర్శనం. 30 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత వారిని తిరిగి దేవుడు చక్కటి చేయదని కోరాడు. 30వ అధ్యాయం 11వ వచనం, బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 30 verse 11. యెహోవా వాక్కు ఇది, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. న్యూ బిగినింగ్, కొత్త ఆరంభం. ఇప్పటిదాకా రక్షణ వారికి సరిపోలేదు. భద్రత, కాపుదల, దేవునితో సరిపోలేదు. ఇప్పుడు వారికి కొత్త ఆరంభము అవసరమైంది. అందుకని జ్ఞాపకం చేస్తున్నాడు. 31వ అధ్యాయంలో 3వ వచనం, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నన్ను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. విడిచిపెట్టినారేమో? ప్రాథమికమైన ప్రశ్న క్రైస్తవులకు అదే కదా, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు. మేము ఎందుకు విడిచిపెట్టాడు అని మనం అన్నాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళు చెప్పే జవాబు ఏంటంటే, విడిచిపెట్టకపోతే ఇవన్నీ మాకు ఇలా సంభవిస్తాయి. ఎందుకు మాకే కరోనా వస్తుంది? ఒకళ్ళకి, కుటుంబానందరికీ ఒకసారి కాదు, 2 సార్లు కూడా వస్తుంది. ఎందుకు మాకే ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు మాకే ఆర్థిక సమస్యలు ఉన్నాయి? ఎందుకు మాకే పోరాటాలు ఉన్నాయి? ఎందుకు మాకే నిరాకరణ ఉంది? ఎందుకు ఇవన్నీ మాకే వస్తున్నాయి అని ప్రజలు తెలుస్తున్నారు. ఇది ఈనాటి ప్రశ్న కాదు, ఎప్పటి నుండో క్రైస్తవుల మనసులో మెదులుతున్న ప్రశ్న. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను తోడై ఉన్నానంటే మనం ఒక పట్ట నమ్మం కదా. నమ్మితే మనుషుల మీదకెళ్తామా అని నమ్మేటట్లయితే మనం కూడా జాగ్రత్తగా ఇంకా నమ్మట్లేదు కనుక నల్లయ్యో, నమ్మట్లేదు కనుక మనుషులుగా ఇలాగే ఉన్నాం. అందుకే న్యాయపతులు 6లో ఇదే ప్రశ్న మనకంటే ముందు మన మిత్రులు వేసినట్లు గమనిస్తున్నాం. న్యాయపతులు 6వ అధ్యాయం, జడ్జెస్ చాప్టర్ 6 verse 13. న్యాయపతులు 6:13, గిద్యోను చిత్తం నా ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండినదా, ఇదంతా మాకేదా. ఇది ప్రతి క్రైస్తవుడికి నాకు తెలిసి దాదాపు మనసులో ఉన్న ప్రశ్న. ఇది కొంతమంది బయటికి కక్కేస్తారు, కొంతమంది కడుపులో పెట్టుకుంటారు, కొంతమంది సగం కక్కి సగం పెట్టుకుంటారు. ఆ ప్రశ్న ఏంటంటే, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎందుకు సంభవిస్తారు? వై ఆల్ దిస్ హ్యాపెన్స్? గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఇది మనకు ఆత్మపే గిద్యోనుకు వచ్చిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. దేవుడు గిద్యోనుకు సెలవిస్తున్న మాట ఏంటంటే, పరాక్రమ గల బలాచుగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒకసారి పెట్టి ఆలోచించుకోవాలి, అంత అవసరం. ఇవి ఇప్పుడు ఉండేవాళ్ళు ప్రాంతం
ఆన్లైన్ అనుకుంటా, ఇక్కడ పోతే అక్కడ పోతుంది. అక్కడ ఎలాగో సోఫా మీద, కిచెన్లో, బాత్రూంలో టీవీ చూస్తూ అక్కడే ఉంటారు ఆన్లైన్లో. కనీసం ఇక్కడ సిస్టమేటిక్ కూర్చొని సాఫల దగ్గర దేవుడు మాట్లాడుతుంటారంటే ఇక్కడ కూడా పోదు. Why all this happens if God is with us? దేవుడు మాకు తోడు. ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి? ఈ ప్రశ్న ఎప్పుడుంటో ఉంది. ఈ ప్రశ్న ఇశ్రాయేలుకు కూడా వచ్చింది. అందుకే దేవుడు అన్నాడు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు అనుకున్నాను నన్ను విడిచిపెట్టానని, నేను మిమ్మల్ని విడవలేదు. 4వ చూస్తామా, 32వ అధ్యాయం, 32వ అధ్యాయం, 37వ వచనం, 36వ వచనం. అంతటి యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, నేను యెహోవాను, సర్వశక్తుడైన దేవుడను, నాకు అసాధ్యం ఏదైనా ఉండునా. దేవుడు కొత్త భూమిని పాలనిస్తున్నాడు. న్యూ ల్యాండ్స్. నేను అన్నీ చేస్తా, మీకు ఏం అవసరం అన్నీ చేస్తా. నేను చేయలేనా అనుకుంటున్నారేమో. నేను చేయలేనా, నాకు సాధ్యం కాదా, నాకు వీలు కాదా, నాకు వల్ల పడదా? ప్రశ్న అది. జవాబు మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా చూసాం. నా మొదటి నుంచి రీవిజిటేషన్, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి, హానికరమైనవి, కొత్త దర్శన, న్యూ విజిటేషన్. 2వ నుంచి 30వ అధ్యాయం, న్యూ బిగినింగ్, నేను మిమ్మల్ని రక్షించేదను, నేను మీకు తోడై ఉన్నాను. 3వ నుంచి 31వ అధ్యాయం, 3వ వచనం, న్యూ కవెనెంట్, కొత్త నిబంధన, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. 4వ నుంచి 32:27, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏమైనా కలగా, న్యూ ల్యాండ్, కొత్త భూమికి తీసుకొని వస్తుంది. 5వది ఆఖరిది 33వ అధ్యాయంలో పెద్దగొన్నది 10-11 వచనాలు. నేను వచ్చి వాళ్ళతో పెండ్లి కుమార్తె స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిత్యముండును, సైన్యముల కలిగిన యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరము మరలా వినబడుతుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెళ్ళిడే లేవు, పెళ్లి కుమారుడు కాదు. మీరు చూస్తారా, ఒక దేశంలో 77 పెళ్ళిళ్ళు జరగలేదంటే ఎలా ఉండదు? ఒక ఊరిలో 77 పెళ్లి కుమారుడే లేడు, 77 పెళ్లి కూతురే లేదు. ఇప్పుడు కరోనా వస్తే ఒక సంవత్సరానికి తప్పలేకపోతున్నారు అసలు. ఎలాగలాగే చేసేస్తున్నారు. 10 మందిని 20 మందిని పిలిచేసి ఆ ఇంట్లో, ఈ ఇంట్లో, ఆరులో, ఈ ఆరులో ఎక్కడ ఉందో చేసేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఆలస్యం చేస్తే బాగుంది కదా, సమస్యలు వస్తాయి. ఒక సంవత్సరానికి కరోనాకి మనం చాలా సంతోషంగా చేస్తున్నారు. ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది, షాపింగ్ తగ్గుతుంది, అన్ని వీడియో పనులన్నీ తగ్గుతుంది. వెరీ సింపుల్గా చేసేయచ్చు. ఒక సంవత్సరం పెళ్ళిళ్ళు లేకపోతేనే ఇంత కఠోరంగా ఉండే పరిస్థితి. 77 ఒక దేశంలో పెళ్లి లేదు, పెళ్లి కొడుకు లేడు, పెళ్లి కుమార్తె లేదు. ఈ పాటలు మనం పాడుతున్నాయి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి లేదు. ఎలా ఉంటుంది? ఎలాగుంటుందో ఆ దేశం, ఎలాగుంటుందో ఆ రాష్ట్రం, ఎలాగుంటుందో ఆ ఊరు, ఎలాగుందో ఆ ఇల్లు, అంత కోసి ఆనందమని ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు. ఎక్కువైంది, ఎంత మారిపోయింది. ఇప్పుడు ఆ దేశంలో పెళ్లి కుమార్తె స్వరం వినిపిస్తుంది, పెళ్లి కుమార్తె స్వరం వినిపిస్తుంది. పెళ్ళిళ్ళు ఖచ్చితంగా జరుగుతాయి. నేను పెళ్లి పాటలు వాడతారు. యెహోవాడు, ఆయన కృప నిత్యముందని పాడతారు. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చిన చూడండి. అదే గ్లోరియస్ ఏంటి? నేను మీ ఎడల ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు, సమాధానకరమైన. అక్కడ ఆరంభించి
చివరికి క్లైమాక్స్ ఏంటి? పెళ్లి. కనుక దేవుడి ఇశ్రాయేలు పక్షాన తన గొప్ప ఉద్దేశాన్ని ఈ 5 అధ్యాయాలు ఇర్మియా ద్వారా తెలియజేసి, ఇప్పుడు బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయులందరూ యెరూషలేములోనికి, సీయోను అనగా ఆ దేశంలోనికి వారి స్వస్థలానికి పంపించాలని కోరుకుంటున్నారు. అందుకే వారు అన్నారు, మనం వెళదాం రండి, యెహోవా యుద్ధకు వెళదాం రండి. ఇప్పటిదాకా వెళ్తున్నారు, బబులోను రాజు దగ్గర ఉన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు? బబులోనులో ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరికీ వచ్చిన సందేశం ఏంటంటే, సీయోను నగరము, యెహోవా యుద్ధకము మనము వెళదాము రండి. ఇప్పుడు మన సంగతి కూడా అంతే కదా. మనం ఇశ్రాయేలు యొక్క జీవితాల గురించి ఏదో చరిత్ర మాట్లాడుకుంటున్నా ఎండిపోతున్నాం అనేది కాదు. మనం కూడా వాళ్ళ అడుగులో నిలబడితే అనేక పరిస్థితులను బట్టి మనం కూడా చెరలోనే ఉన్నట్టుంది. రక్షణ పొందక మనకున్న చెర కాదు, రక్షించబడిన తర్వాత ఉన్న చెర. బహుశా మన పొరపాట్లను బట్టి, అపరాధాలను బట్టి, పాపం బట్టి ఆ చెల్లోకి మనం వెళ్ళేమేమో, లేకపోతే కాని విధానంలో దేవుడికి అవిధేయత చూపించిన దాన్ని బట్టి ఆ చెల్లోనికి వెళ్ళామేమో. ప్రభు స్తోత్రాలు. ఆయన శాశ్వతమైన ప్రేమ, పాత నిబంధనలో చెప్పబడిన మాట, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంటే వీళ్ళకి కృప చూపుతుంది. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సిలువ ప్రేమ. పాత నిబంధనలో జంతువుల ప్రేమ విడుగు కూడా కాపాడగలిగింది. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుని బర్రెపిల్ల ప్రేమ. పాత నిబంధనలో బలిపీఠం మీద అర్పించిన బలుల యొక్క ప్రేమే లేదా బలులను బట్టి దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదైతే, కొత్త నిబంధనలో సదాకాలం నిలిచింది ఒకే ఒక బలి, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కలిగిన బలిని బట్టి కలిగిన ప్రేమ ఎంత గొప్పది. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు తిరిగి యెరూషలేముకు వచ్చినారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యం విన్నారు, దేవునికి విధేయత చూపించినారు, ఏకైక జనమయ్యారు, శ్రేష్టమైన జనమయ్యారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనము, దేవుని సంఘము, దేవుని ప్రజలమైన మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని శిలువ వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ తిరిగి ఆయన దగ్గరికి రావాలని, తిరిగి ఆయన ప్రజల మధ్యలోనికి రావాలని, తిరిగి ఆయన సన్నిధిని అనుభవించాలి. అంటే భౌతికంగా మందిరానికి రావాలని అర్థాన్ని అంటారు. ఆత్మలో ఆయన వైపు తిరుగుట. ఎవరి మనస్సు నీ మీద అనుకోను వారిని నీవు పూర్ణ అనుకోకుండా దూరం వెళ్ళే మేము తన ప్రేమ మీద అనుకుని అరణ్య మార్గంలో వచ్చు ఏమేవారు. కనుక దేవుని సంఘము ప్రభు మీద ఆనుకొని ప్రభు వైపు తిరిగి ఆయన నిలిచిన స్థలాన్ని ప్రేమించి ఆయన వైపు జీవించాలని ఆయన కోరిక. ఇది ఆ పిలుపు. సీయోనును యెహోవాకు వెళదాము రండి. ఎందుకు వారు సీయోను లేదా యెరూషలేము, దేవుని పట్టణము, దేవుని నివాస స్థలానికి వెళ్ళాలనుకున్నారు? యెషయా 50 సార్లు పైచిలకు రాశారు. ఇక్కడ 40 సార్లు పైచిలకి ఈ సీయోను అనే మాట వాడబడుతూ వచ్చింది. 132 రూపాయలు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఇదంతా దావీదు దేవుని మందసమును యెరూషలేము లేదా సీయోను కొండ మీదకి తీసుకొని వచ్చే సందర్భంలో బహుశా ఆశీర్వదించని బైబిల్ పండితుల అభిప్రాయం. మనకు తెలుసు కదా, 121 కీర్తన మొదలుకొని 134 దాకా 15 కీర్తన యాత్రా కీర్తన అంచు. ఈ ఆఖరి 3 యాత్రా కీర్తనలో సీయోను యొక్క ప్రభావము, మహిమల గురించి పరిశుద్ధాత్మ దేవుడు వివిధ కోణాలలో గ్రంథస్థం చేసిన తీరు శ్లాఘనీయం. మీరు గమనించడానికి నేను ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 133వ కీర్తన, 132వ కీర్తన ఏం జ్ఞాపకం చేస్తుందంటే, జయో ద పాస్ట్, గత దినాల్లో సీయోను యొక్క విషయం. 133వ కీర్తన 3వ వచనం, సీయోను కొండల మీద దిగవచ్చు హెర్మోను మనసు వలె
ముందును సియోను కొండ, మరలా సియోను అని ఇక్కడ కనిపిస్తున్నాయి. జయోన్లో ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుత కాల సియోని. ఇప్పుడు సియోను భవిష్యత్తు కూడా ఉంది. జయోన్ ద పాస్ట్, జయోన్ ద ప్రజెంట్, జయోన్ ద ఫ్యూచర్. గతంలో సియోను, ప్రస్తుత కాల సియోను, రాబో కాల సియోను. రాబో కాలం నుంచి 134వ కీర్తన 3వ వచనం. భూమి ఆకాశము సృజించిన యెహోవా సియోనులో నిన్ను. మీకు ఆశ్చర్యం అనిపించలేదు, మైండ్ బ్లోయింగ్ అనిపించలేదు. 3 కీర్తనలో కూడా వరుసగా సియోను 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 అనే పదము పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించి పెట్టాడు. బైబిల్ మాధుర్యం ఇది. పుష్పంలో ఉన్న మకరందం తెరటీగకు తప్ప దారం ఉపయోగపడితే ఏం తెలుస్తుంది? చెట్టుకు తెలుస్తుందా? గోరింకకు తెలుస్తుందా? కాకుకి తెలుస్తుందా? పావురానికి తెలుస్తుందా? దేనికి తెలుస్తుంది? పుష్పంలో ఉన్న మకరందం కేవలం తెరటీగకు మాత్రమే తెలుస్తుంది. కనుక దేవుడు వాక్యం అనే దీంట్లో ఉన్న మకరందం ఎవరికి తెలుస్తుంది? తెరటీగలాగా దేవుడు వాక్యం మీద మనసు పెట్టే వారికి అర్థమవుతుంది. మనసు ఎక్కడెక్కడో పెట్టి ఎక్కడెక్కడో టైం వెచ్చించే వారికి ఏమనిపించింది? మామూలు పుస్తకం మాదిరి భవిష్యత్తు అనిపిస్తుంటుంది. గత దినాల్లో దావీదు సియోను యొక్క అనుభవాన్ని రంగరించిన 32వ కీర్తన ఎంత రమ్యంగా ప్రస్ఫుటించినాడు. అది రమ్యమైన పట్టణం అని, దేవుని నివాస స్థలం అని, సర్వభూమికి సంతోష కారణమైనదని, దానికి రోజులు ఉన్నాయని, అది దేవుడు కోరిన స్థలం అని, దేవుడు నివాస స్థలం అని, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అని అనేక పేర్లు వీటిలో రాస్తూ వచ్చినాడు. అందుకే ఒక్క సందర్భంలో నాకు తెలిసి 150 కీర్తనలో ఒక్క మాట ఇలా ఒక్క కీర్తనలో మాత్రమే రాయబడింది. 132వ కీర్తన Psalm 132 verse 8. 8వ వచనం. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మనస్సుతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో మందసము అనే మాట ఈ కీర్తనలు అన్నింటిలో ఇది ఒక్కసారి రాయబడింది. దిస్ ఓన్లీ వన్ టైం ద ఆర్క్ ఆఫ్ గాడ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ద హోల్ సాంగ్స్. అది ఆయన బలానికి సాదృశ్యమని, సన్నిధికి సాదృశ్యమని, మహిమకు సాదృశ్యమని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రస్తుత సియోను 133 3వ వచనం చదివాం కదా. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మనసు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆశలుండవలని యెహోవా. అసలు సియోనుకి ఎందుకు వెళ్ళాలా? ఏముంది సియోనులో అనడానికి సవాలు ఈ చిన్న కీర్తన మనకు తెలియపరుస్తుంది. 133వ కీర్తన 1వ వచనం అంటే నాకు తెలిసి కంటతా లేని వాళ్ళు చాలా తక్కువ అనుకుంటారు. సహోదరులు అయితే కలిగి ఎంత మేలు. సహోదరులు అంటే బ్రాకెట్లో ఇంకో పేరు పెట్టుకోలేమని, సహోదరులు అని కూడా. వాళ్ళు మాత్రం బ్రదర్స్ ఐక్యంగా ఉండాలా, సిస్టర్స్ పోరాడాలని కాదు ఉద్దేశం. సహోదరులు బ్రాకెట్లో సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గర్జం మీద. నేను గమనించినాను కదా, ఈ 133వ కీర్తనలో కనీసం 5 భాగాలు రాయబడ్డాయి. మొదటిది ఏంటంటే తల, రెండవది ఏంటంటే పెద్దము, మూడవది ఏంటంటే అంగి. ఇలాంటి భాగాలు కూడా ఇవన్నీ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాయి? ఇక్కడ సందేహం లేకుండా అహరోను జ్ఞాపకం చేస్తుంటే ఇది అహరోను కంటే గొప్పవాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు అహరోను 5 సంవత్సరానికి ఒక్కసారి తనది కానీ రక్తాన్ని చేతపట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలో భవిష్యత్తున్నాడేమో. అయితే మెల్కీజెదెకు క్రమం చొప్పున సరిపోయిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వంత రక్తమును చేతపట్టుకొని పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించి, కనుక ఇప్పుడు ఆయన ద్వారా మనకేం కలుగుతుందంటే మేలు కలుగుతుంది, మనోహరం కలుగుతుంది, పరిమళం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. ఏం మాట గుర్తించినారా? చూడండి, మొదటి మాట 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం
ఎంత మేలు. మొదటిది మేలు, రెండవది నుంచి మనోహరము, మూడవది నుంచి రెండవ వచనం పరిమళ తైలము, నాలుగవది నుంచి మూడవ వచనం ఆశీర్వాదము, ఐదవ దాకది శాశ్వత. సరే, బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ నూనె సహోదరుల ఐక్యత పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కలిగించబడే ప్రక్రియ. ఇది మనందరికి మనము ఎంత మెయింటైన్ చేయాలన్నా చేసుకోలేము. ఎందుకంటే వీలైనంత దాకా మనం దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం, కానీ కలిసి ఉండాలని ప్రయత్నం చేయం. అందుకని చూడండి, నిర్గమకాండం 26వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 26వ అధ్యాయం 28వ వచనం. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. అంటే 2 పలకలు ఉంటాయి. ఒక్కొక్క పలకను అందరినీ జాయిన్ చేస్తే ఎవరు? ఇక్కడ రాశారు కదా, మధ్య నుండి నడిమి అడ్డకర్ర. ఈ అడ్డకర్ర అంటే 8 పలకలు 4 కలుపుతా వస్తుంది. ఈ అడ్డకర్రే పరిశుద్ధాత్మ దేవుని పోలిక. ఈ 8 కలిసి ఉండాలంటే అడ్డకర్ర ఉండాలా, లేకపోతే వీటిని కలిసి ఉండలేవు. ఇది ఐక్యతను జ్ఞాపకం చేస్తుంది. యోబు గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. యోబు 41. యోబు 41 15వ వచనం. జోబ్ చాప్టర్ 41 verse 15. యోబు 41:15. దాని గట్టి పురుషుడు, దానికి అక్షరాస్పదము, ఎవరును తీయలేని ముద్ర చేత అది స్తంభన చేయబడి ఉన్నవి. ఏవి? మకరానికి ఉన్న పులుసులు. ఇక్కడ మకరాన్ని దేనికి జ్ఞాపకం చేస్తుంది? అక్షరానుసారంగా వేరే, ఆత్మీయంగా దేవుని యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. పులుసులు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? వ్యక్తిగతంగా విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. దీని మధ్యలోకి ఎవరు రారంట? కింద వచ్చిన 16. అవి ఒకదానితో ఒకటి అడ్డుకొని ఉన్నవి, వాటి మధ్యకు డాష్ ఏమాత్రమును జ్వరమేరదు. ఏది జ్వరమేరదు? గ్యారెంటీ ఏంటి? సాధారణంగా ఆలోచన, సాధారణంగా తలపుడు. ఈ కొలుసు నుండి ఈ కొలుసు 2 కొలుసులు కలిపి ఉంటుంది. తెలుసుగా చాలా మంది చూస్తుంటారు. చేపలు ఉంటాయని కూడా ఒక కొలుసు దానిపైన ఉంటారు, దానిపైన ఉంటారు, దానిపైన ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి? దాని లోపల జొరబడకుండా. కనుక విశ్వాసం కూడా ఒకరితో ఒకరు అనుసంధానం చేయబడ్డ. దీన్ని ఐక్యత అని 133వ కీర్తనలో మనం చూస్తాం. కనుక ఇప్పుడు 132వ కీర్తన ప్రకారము జయోన్ ద పాస్ట్ లిటరల్ జయోన్, గత సియోను అక్షరానుసారమైన సియోను. 133వ కీర్తన ప్రకారము జయోన్ ద ప్రజెంట్ స్పిరిచువల్ జయోన్, ఆత్మీయమైన సియోను. 134వ కీర్తన ప్రకారం జయోన్ ద ఫ్యూచర్ సెలెస్టియల్ జయోన్, రాబో సియోన్. అది ఆత్మ సంబంధమైన, తెలుగుతో మాట్లాడేవారంటే పరసంబంధమైన, సెలెస్టియల్ దైవికమైన, పరలోక సంబంధమైన సియోను. అక్షరానుసారమైన సియోను, ఆత్మీయమైన సియోను, పరసంబంధమైన. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనం ఈ 3 రకాలైన సియోన్లో ఏ రకమైన సియోన్లో ఉన్నామో? అక్షరానుసారమా, అది ఇశ్రాయేలుకి సంబంధించి. ఇప్పుడు ఆత్మీయంగా ఉన్నామా? అది ప్రస్తుతం మనకు సంబంధించింది. తర్వాత మనం ఉండబోయే ఆ పరసంబంధమైన సియోను కొరకు సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. పాత నిబంధనలో భక్తులు భూ సంబంధమైన సియోను దగ్గర ఉన్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనము ఆత్మ సంబంధమైన దగ్గర సియోనుకు వచ్చినాం. అదే దేవుని సంఘం. ఇది నేను చెప్పే మాట కాదు, మీకు తెలుసు కదా. వాక్యంలో రాసే హెబ్రీ పత్రిక 10
12:22 ఎవ్రీ చాప్టర్ 12 verse 22. ఎవ్రీ 12:22. ఇప్పుడైతే సియోను కొండకును సియోను దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును దేవేలకు దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును మీరు చాలా విషయాలు రాశారు. వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే సియోను కొండ, ఇంతకుముందు అయితే అక్కడ పైన కొండ రాశారు. ఏంటది? సీనాయి కొండ, మోషేకు దర్శనం కలిగిన కొండ. అది భయంకరమైన స్థలము. ఎందుకంటే ఎవరు తాళలేరు, ఎవరు అక్కడికి వెళ్ళలేరు. అక్కడ అగ్ని, కారుమేఘము, గాఢాంధకారము, తుఫాను, ఊరధ్వని, మానవధ్వని ఇలాంటివన్నీ అక్కడ కనిపిస్తూ వచ్చినాయి. అది సీనాయి కొండ, అది ధర్మశాస్త్రం, అది మోషే కొండ, అది పాప నిబంధన. పాత నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కల్వరి కొండ, సియోను కొండ, జ్యేష్ఠుల సంఘము, దేవుని పట్టణం, నూతన యెరూషలేము, పరిశుద్ధ యెరూషలేము, యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడిన వారి అనుభవంలోనికి మనం తీసుకురాబడతాం. యోహాను సువార్త 1:5 చెప్పబడింది, లోక పాపములను మోసుకొని పోవు ఒకరి పాపము, ఒక కుటుంబం పాపము, ఒక వీధి పాపము, ఒక ఊరు, ఒక రాష్ట్రం, ఒక దేశం పాపం మాత్రమే కాదు, లోక పాపం. పాత నిబంధనలో మనకు పరిచయం. ఒక ఇంట్లో పాపం చేస్తే భవిష్యత్ గొర్రెలను తీసుకురావడం. ఇప్పుడు కూడా మనం అక్కడ చూస్తుంటాం. ఊరోళ్ళు వీధులు పాపం చేస్తే ఒక గొర్రె పల్లెను, ఒక పొట్టేలను తీసుకురావడం, ఆ ఊరందరి తరపున దాన్ని బలర్పించడం ఆనవాయితీ. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. అయితే వాటి ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని ఆనవాయితీలో ప్రజలున్నారు. అంటే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ద్వారా పాపక్షమాపణ మానవునికి. పాపం లేని రక్తం, పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, సదాకాలం నిలిచిందే రక్తం, అదే యేసు రక్తం. యోహాను 1:7 యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా ఇచ్చి. యేసు నువ్వు అంగీకరించినావా? చెప్పన సత్యమున మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంలోకి వచ్చిందా? పాపాలు క్షమించబడ్డాయా? జీవితం మార్చబడిందా? ఈ లోకాన్ని విడిచిపెట్టే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావనే నిరీక్షణ కలిగి ఉన్నావా? అలాగైతే ప్రభు స్తోత్రాలు. ఒకవేళ అదే లేకపోతే ఆలస్యం చేయొద్దు. ఈ శాశ్వత ప్రేమ వద్ద ఈ విడిచిపెట్టబడిన ఆ సియోను, నిరాకరించబడిన సియోను, త్రోసివేయబడిన మానవ జాతి నోటిలో ఇప్పుడు పెళ్లి కుమారు స్వరము, పెళ్లి కుమార్తె స్వరము. నిర్జనమైన దేశంలో ఇప్పుడు సంతోషం, ఆనందం. త్రోసివేయబడిన దేశంలో ఇప్పుడు యెహోవా మంచివాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది అనే మంచి పాట స్వరం వినబడబోతుంది. అది వ్యక్తిగతంగా నీ జీవితంలో, కుటుంబంగా నీ జీవితంలో, చేరి వచ్చిన అందరి జీవితంలో దేవుడు అలాగ చేయాలని కోరుతున్నాడు. ఇది యేసు ప్రభు శిలువ ద్వారా సాక్ష్యం. పాత నిబంధనలో వాగ్దానం ద్వారా సాక్ష్యం చేశారు. త్రూ ద కవెనెంట్ అండ్ ద ప్రామిసెస్. కొత్త నిబంధనలో కొత్త నిబంధన ఆయన యేసు ప్రభు రక్తం ద్వారా సాక్ష్యం అవుతుంది. యేసు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నుండి ఇచ్చేవారు రక్షణ పొందారు. రక్షణ పొందిన మనం ప్రస్తుత సియోను అనే దేవుని సంఘం కొరకులో ఉంటూ ఆయన రాబడి కొరకు ఎదురు చూస్తున్న మనం రాబోయే సియోనులో మనం ప్రవేశించబోతున్నాం. అదే మన నిరీక్షణ. ఎలాంటి వాడు అంటాడు? 134వ కీర్తన 2వ వచనం. 134 Psalm 134:2 లేదా 1వ వచనం కూడా యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో ప్రార్థించిన వారారా, మీరందరూ యెహోవా మందిరంలో ప్రార్థించిన వాడారా. ఏంటి పగలించిన వాడు కాదా? ప్రార్థించిన వాళ్ళే చేయాలా? ప్రార్థించిన వాడు అంటే అర్థమైంది మందిరంలోనే పడుకొని మందిరంలోనే ఉన్నాడనా? నేను అలా అనుకోవట్లేదు. నేను 2 రకాలుగా అనుకుంటున్నా. మొదటిది ఏంటంటే పగలు నిల్చుండేవాళ్ళని అర్థం ఏంటంటే పగలు సౌకర్యానికి ప్రతీక. వాతావరణం అంతా బాగుంది, పరిస్థితులన్నీ బాగున్నాయి, నెలకు జీతం వస్తుంది,
ఆలస్యం కాకుండా పంట పొలాలన్నీ వచ్చేస్తున్నాయి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు పుష్టిగా పడుతున్నాయి. పిల్లలు వయసుకు వచ్చిన వెంటనే పెళ్ళేళ్ళు, సెటిల్మెంట్స్, వారికి తర్వాత వారికి పిల్లలు, మనవళ్ళు, మనవరాలు అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. దీన్నే మనం అంటాము క్రిస్టియన్ కంఫర్ట్ జోన్. సమయానికి చదువులు అయిపోయినాయి, సమయానికి ఉద్యోగం, సమయానికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సమయానికి ఇల్లు కొనడం, సమయానికి దారి కొనడం, సమయానికి అన్ని సెటిల్ అయినాయి. దేవుడు మాకు చాలా సహాయం చేశాడు. ప్రభు స్తోత్రాలు. God bless you. అది పగలు. రాత్రి అంటే 23వ కీర్తనల గాఢాంధకార లోయలో సంచరించినాను. రాత్రి అంటే నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రాదు, నీకు రోగం బాగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోవాలనుకుంటే ఇంకా పెరిగిపోతున్నాయి, మీ ఆయన రక్షించబడాలనుకుంటే రక్షించబడడానికి బదులుగా ఇంకా ఎక్కువ దాడి చేస్తున్నాడు, మీ ఆవిడ రక్షించబడితే బాగుంది అనుకుంటే రక్షించబడడానికి బదులుగా నేను కూడా ఎడుకుండా ఆపేస్తుంది, అలాగే మీ పిల్లలు సెటిల్ అయితే బాగుంటుందని అనుకుంటే సెటిల్ కావడానికి బదులుగా ఇంటికి రావడమే మానేశాడు, లేదా ఇంట్లో ఇంటి పరిగెత్తిపోయారు. ఇలాగ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు, రాత్రి, చీకటి, ప్రతికూల పరిస్థితులు, దొంగలు దాడి చేసేది, సాధారణ దొంగ, చీడపురుగులు దాడి చేసేది, పాములు దాడి చేసేది, తీడు దాడి చేసేది, జర్ర దాడి చేసేది, ఉక్కుపోత, కృష్ణా జిల్లా భాషలో చెప్పాలంటే గాలి తక్కువ, ఉక్కుపోత ఎక్కువ, ఇంట్లో ఉండలేవు, బయటికి రాలేవు, కూర్చోలేవు, నిలబడలేవు, పడుకోలేవు, పడుకుంటే అంతా చెమట కక్కుతున్నాయి, బయటికి రావాలనిపిస్తారు, బయటకు వస్తే బయట ఉండలేవు, లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఒక పాత్ర వేసినట్టు ఒక్కపోత మాత్రమే క్రైస్తవ జీవితం. దట్స్ కాల్ నైట్ లైఫ్. అది క్రైస్తవ రాత్రి. ఇలాంటి క్రైస్తవ రాత్రిలో ఇప్పుడు యెహోవాను స్తుతించేవారు. ఆ మాట అర్థం చేసుకుని చదువుతామా? 134. యెహోవా మందిరంలో రాత్రి నిలిచిన వాళ్ళారా మీరందరూ యెహోవాను స్తుతించు. మీరు ఒక ఉదాహరణ చెప్తారా? రాత్రి నిలిచిన బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనల గురించి కాదు, ఎందుకంటే నాకు తెలిసి మనకు అంత లేదనుకుంటా. ఎవరైనా రాత్రి అనుభవం పెడుతుంటే ప్రభు స్తోత్రాలు, మనం యెహోవాను స్తుతించాలి, ప్రభువును స్థుతించాలని కోరబడుతున్నాం. ఇలాంటి వాడు ఉన్నారా మీకు? ఎవరైనా పాత నిబంధనలో కనిపిస్తారా? చాలా మంది ఉన్నారు. నాకు పక్కన మనకు అందరికి బాగా పరిచయం యోగు. మొదటి అధ్యాయంలో మనకు చెప్పండి కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి. అందరికి రాత్రి పిల్లలు పోయారు, తర్వాత ఉన్న ఆస్తి పోయింది, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం అన్నీ పోయినా కూడా యెహోవాను స్తుతించగలుగుతున్నాడు. ఇది భవిష్యత్ సీయోను యొక్క అనుభవాన్ని మనకి ఇచ్చే జ్ఞాపకం చేస్తుంది. ఈ రాత్రి మనం పగలు క్రైస్తవులా, రాత్రి క్రైస్తవులా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. రాబో సీయోను కొరకు కనిపెట్టుకున్న వారు, ఎదురు చూస్తున్నవారు, వారు పగలు క్రైస్తవులు మాత్రమే కాదు, రాత్రి వచ్చినా రాని, కష్టాలు వచ్చినా రాని, ఇబ్బందులు వచ్చినా రాని, అవమానాలు వచ్చినా రాని, మనిషి కనపడ్డు, మా ఆయన కనిపించట్లేదు, మా ఆవిడ కనిపించట్లేదు, మా పిల్లలు కనిపించట్లేదు, ఎవరు చీకటంతా అనుకోని రాని, నేను ప్రభువును స్తుతించదు అని ఎవరు చెప్పగలుగుతున్నారు? వారు సీయోను యొక్క భవిష్యత్ అనుభవంలోకి రాగలుగుతున్నారు. ఇప్పుడు ముందుకెళ్ళక మనకు మనం 132వ కీర్తన గత సీయోన్లో ఉన్నాము, 133వ కీర్తన ప్రస్తుత సీయోన్లో ఉన్నాము, 134వ కీర్తన రాబో సీయోన్లో ఉన్నాము. అసలు మనం సీయోన్ అనేది మనం ఉండేది బైబిల్లో లేదా? మీకు అనుమానం పడచ్చు, అసలు మీరు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నారు కదా? నేను ఏం తీసుకోలేదు ఈ టాపిక్, నాకు తెలియదు కూడా తెలియదు. నేను సాయంకాలం వచ్చిన తర్వాత బ్రదర్స్ అడిగిన ఏంటి క్యాండిల్ ఏ కొట్టినారా లేదంటే వాళ్ళు సాఫ్ట్వేర్ చూపించినారు, ఇదిగో ఈ వాక్యం చేసినారు అని. కనుక ఇన్స్టెంట్గా ఈ మాటలు చెప్పడానికి కూడుకున్నాం అంతే. ఇది నేను ఇచ్చిన టాపిక్ కాదు, నేను ఈ టాపిక్ని తీసుకోలేదు స్వతహాగా. ఇది స్థానిక సంఘం యొక్క భారం.
సియోనుకు యెహోవా యొద్దకును వెళ్ళెదము రండి. ఈ సియోను గురించి మనం ఆలోచించడానికి కోరుతున్నాం. 133వ కీర్తన ప్రకారము సియోను యొక్క ఐక్యత ప్రస్తుత సియోను పరిశుద్ధాత్మ దేవుని ద్వారే నడిపించబడాలి. ఇక ఐక్యత కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు కదా. మనం ఐక్యత కలిగించుకోలే కదా. మనం ఏ విధంగా కలిగించుకోవాలనుకుంటే అనైక్యతే వస్తుంది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పంపించినా మంచి చేసి వస్తారని పంపిస్తే మంచి చేయకపోగా బాగా చేయలేదని షెడ్యూల్ చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. దే ఆర్ నాట్ ప్రాబ్లమ్ షూటర్స్, దే ఆర్ ట్రబుల్ మేకర్స్. కొంతమంది ప్రాబ్లమ్ షూటర్స్ ఉంటారంటే ఎక్కడైనా ఒక సమస్య ఉంటే ఆ బ్రదర్ను ఆ సిస్టర్ను పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆ సమస్యను ప్రభువు నామంలో చక్కగా పరిష్కరించి వచ్చేవారు. అప్పుడు దినాల్లో ఇప్పుడు తక్కువైపోయారు అనుకో. ఇప్పుడు ఉండేవాళ్ళంతా ప్రాబ్లం క్రియేటర్స్. అక్కడ ఏ ప్రాబ్లం లేదని బ్రదర్ని పంపిస్తే వెళ్ళి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయించి వచ్చేవాడు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకంటే మీకు ఇంకా ఎక్కువ మంది తెలుసు అనుకుంటారు. వాళ్ళంతా ప్రభు యొక్క సియోను అనుభవంలోనికి రాలేదు. పరిశుద్ధాత్మ ద్వారా పైనుండి కుమ్మరించబడుతున్న మనసు దగ్గరికి, ఆ మేలు దగ్గరికి, మనోహరమైన స్థితి దగ్గరికి, పరిమళ తైలం దగ్గరికి, ఆశీర్వాదం దగ్గరికి, శాశ్వత జీవం దగ్గరికి వాళ్ళు రాలేదు. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండిపోయారు. అలాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కండిషన్. ఎవరు వస్తారు మరి? సహోదరుల ఐక్యత కొరకు ప్రయాసపడారు. దేవుడితో నా సంబంధం ఎలా ఉందో నాకు స్థానిక సంఘంతో కూడా అంతే సంబంధం. అంటే ఎంత ఉందో గొడవ కూడా అంతే. నేను చెప్పే మాట అర్థమవుతున్నాయి కదా మీకు? నాకు దేవుడితో ఎంత సంబంధం ఉందో నాకు స్థానిక విశ్వాసంతో కూడా అంతే సంబంధం. నాకు దేవుడితో సంబంధం ఉందే చెప్పుకుంటున్నారు, కానీ దేవుడి ప్రజలతో వారికి అలాంటి దైవిక సంబంధం లేదు. దీన్ని పాత నిబంధనలో పదం వాడారు. 5 సందర్భాల్లో కనిపిస్తాయి. కొందరు చేతులు ముగించమంటారా? చూపించి ముగిస్తారు. మొదటిది నిర్గమాకాండ. Exodus chapter 27 verse 1. నిర్గమ 27:1. Exodus 27 verse 1. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకరతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము సత్సౌకముగా ఉండవలను. ఈ మాట ఆలకించారు. సత్సౌకము, ఫోర్ స్క్వేర్ అంటే అదిలించి పొడవెంతుందో ఎత్తు కూడా అంతే ఉంటుంది అని అర్థం. అంటే దేవుడితో నాకు సంబంధం ఎంతుందో దేవుని ప్రజలతో కూడా అలాంటి దైవికమైన సంబంధం. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని ప్రజలైన దేవుని సంఘం, సియోను, యెరూషలేము, పరిశుద్ధ పట్టణం, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారితో ఎలాంటి దైవిక సాన్నిహిత్యం ఇచ్చే ముందు దేవుడితో కూడా అంతే. సత్సౌకం అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. ఒక మూల ఎక్కువ ఒక మూల తక్కువ ఉండదు. ఎక్స్ యాక్సిస్ ఎక్కువ, వై యాక్సిస్ తక్కువ ఉండదు. ఎక్స్ యాక్సిస్ ఎంత ఉందో వై యాక్సిస్ కూడా అంతే ఉంది. వై యాక్సిస్ దేవుడితో మనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తే ఎక్స్ యాక్సిస్ స్థానిక సంఘంతో మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకటేంటో వర్టికల్, ఇంకోటేంటో హారిజాంటల్ కనిపిస్తుంది. వర్టికల్గా ఎంత ఉందో హారిజాంటల్ కూడా అంతే ఉండాలి కదా. ఎంత ఉందో అలాగే పొడుగు కూడా అలాగే ఉంటుంది కదా. అదే సత్సౌకాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మొదటి సత్సౌకం దేంతో మనకు కనిపిస్తుందంటే బలిపీఠము, సిలువ దగ్గర కనిపిస్తుంది. సిలువ ద్వారా అలాంటి అనుభవంలోనికి మనం తీసుకురావద్దాం. అందుకే మనం దీనికి పేరు పెడతామా? ద వర్క్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన పని. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడితో సంబంధం కలిగించి మన కొరకై సిలువలో రక్తము కాచి ఈ బలిపీఠ అనుభవంలోకి తీసుకువచ్చు. రెండవది చూస్తామా? నిర్గమకాండ 28వ అధ్యాయం. నిర్గమకాండ 28వ అధ్యాయం 16వ వచనం.
28:16 Exodus chapter 28:16. అది మడవబడి సత్సౌకముగా ఉండవలను, అది జేనెడు కొడుకు జేనెడు సత్సౌకము అని అంటే పొడవుతో వెడల్పు. జేనెడు పొడవు ఉంటే జేనెడు వెడల్పు. ఏంటిది? ఏఫోదు, దానికి సంబంధించిన రత్నాల గురించిన సంగతులు ఇక్కడ గ్రంథస్థం చేయబడినట్లు 28వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏఫోదు ఏం జ్ఞాపకం చేస్తుంది? క్రొత్త వస్త్రం. పాత వస్త్రం ఒకటి కింద ధరించుకొని ఉన్నాడు. ఏఫోదు కొత్త వస్త్రం. కనుక ఇది ఏం మనకు తెలియజేస్తుందంటే రిజరక్షన్, లైఫ్ ఆఫ్ రిజరక్షన్. యేసు ప్రభువుతో కూడా నేను పాత పెట్టబడి తిరిగి లేపబడ్డానంటే క్రొత్త జీవితం. ఇక కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎవడైనా క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి, పాత గతించును, ఇదిగో క్రొత్త వాయన, క్రొత్త హృదయం, క్రొత్త జీవితం, క్రొత్తది. మూడోది చూస్తామా? 37వ అధ్యాయం నిర్గమకాండం 37వ అధ్యాయం 25వ వచనం. 37:25. మరియు అక్కడ తుమ్మకరతో ధూప వేదికను చేసెను, దాని పొడవు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది సత్సౌకము. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. సత్సౌకము, సత్సౌకము, 4 స్క్వేర్ 4 స్క్వేర్. పొడవెంతుందో వెడల్పంతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది ఏంటంటే ధూప వేదిక. ధూపం ఏమి జ్ఞాపకం చేస్తుంది? దేవుడితో మనకున్న సంబంధాన్ని ఇది తెలియజేస్తూ, ఇతరులతో మనకున్న సంబంధాన్ని, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేసేది జ్ఞాపకం చేస్తుంది. అందుకే దీంతో ఉపయోగపడదాం మనం రికన్సిలేషన్. ఎవరైతే ప్రభుత్వ సంబంధం లేదో వారందరినీ ప్రభు దగ్గరికి సంబంధంలోకి తీసుకుని రావడం అంటే సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయడం, అధికారుల కొరకు, రాజుల కొరకు, ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయడం, లేదా హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయడం, అన్యాయం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో ఈ ధూపం వేసే వాక్యం దేవుడు మనకు అనుగ్రహించి, అందుకే మనం చేతులు ఎదుట సాయంకాల నైవేద్యం వలె దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన కోరిక. నా 3 విషయాలు ఇప్పుడు దాకా చూస్తున్నాను. మొదటి నుంచి వర్క్ ఆఫ్ రిడమ్షన్, విమోచన పని. రెండవది నుంచి వర్క్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధాన కార్యము. మూడవది వర్క్ ఆఫ్ రికన్సిలేషన్, ఇతరులను ప్రభుతో సమాధానపరిచే పరిచర్య. నాలుగవది 39వ కీర్తన 9వ వచనం గమనించండి. నిర్గమం 39 9వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 39:9. 39:9. అది సత్సౌకముగా ఉండేది, ఆ పథకమును మడతగా చేసి, అది మడవబడినది జేనెడు కొడుకు జేనెడు వెడల్పు. జేనెడు, మూరెడు, ఈ పదాలు మనకి తిరిగి 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 కనిపిస్తున్నాయి. ఇది ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? ఏఫోదు దగ్గర ధరించిన పథకాలు కింద చెప్పబడింది కదా, పంక్తులు, మొదటి పంక్తి, రెండవ పంక్తి, మూడవ పంక్తి చెప్పబడినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే భారము భరించుట, రెస్పాన్సిబిలిటీ. 12 గోత్రాలకు 12 పథకాల పోలికని మనం ఎరుగుదాము. 4 పంక్తులు రత్నాలతో పొలుతూ వచ్చినారు. ఒక్కొక్క పంక్తికి కనీసం 3 నెలల 12. కనుక ఇలాగున 4 పంక్తులు రత్నములను పొదిగిరి అంటే సమాన దూరంలో ఉన్నారు. దీనికి పక్షపాతం లేదు. కులము, ప్రాంతము, మా కృష్ణ, మా కులము, మా వలే రక్షించబడినారు, మా అనేది ఏం లేదు. ఇక్కడ ఇతరుడి పథకాలు ఉన్నాడు. ఇది లేనివాళ్ళు కులము పట్టుకొని మా ప్రాంతం అని, మా వాడని, మాకు సంబంధించిందని, మా అని అంటున్నా వాడి పథకంలోకి రాలేదు. ఎందుకంటే ఇక్కడ తగ్గించుకున్న పథకాలన్నీ సమాన దూరంలో ఉంటాయి. ఎక్కువ తక్కువ, పట్టణాలు చిన్నగా ఉండకూడదు, అక్కడ ఉండదు. పక్షపాతం లేదు. అంటే ఒకే బరువు ఉంటుంది,
ఒకే పరిమాణం ఉంటుంది, ఒకే పోలికలో మనకు కనిపిస్తున్నాయి. అలాంటి బాధ్యత హెచ్చు తగ్గలు లేకుండా, పక్షపాతం లేకుండా దేవునికి వచ్చే చేసే భాగ్యం దేవుడు అనుగ్రహించినాడు. ఈ రెస్పాన్సిబిలిటీ 5వ దాకా చూసి ముగిస్తామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. Book of Revelation chapter 21 verse 16. 21:16. ప్రకటన 21:16. ఆ పట్టణము సత్సౌఖ్యమైనది. వాటి గ్లోరియస్. ఇవన్నీ చూస్తున్నాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు మన కొరకు మనం అసలు సత్సౌఖ్యమే లేదు. ఈ మాట చెప్తే కాదంటారా? ఎంత మాధుర్యమైన దేవుడు వాకి సత్సౌఖ్యం అంటే, దేవుడితో ఆత్మీయంగా ఎలా ఉన్నామో భౌతికంగా కూడా అలాగే ఉంటామా? అట్లా మనం అంతా ఏదైనా ఒకటి ఎక్కువ ఉంటుందో ఒకటి తక్కువ ఉంటుంది. ఎడ్డమంటే తెడ్డమంట, దైవికమైన ఒకళ్ళంటే శరీరం అని ఒకళ్ళు అంటాం, ఆత్మీయతను ఒకళ్ళంటే లోకమైన ఒకళ్ళు అంటాం, పరలోకమైన ఒకళ్ళంటే భూలోకమైన ఒకళ్ళు అంటాం. దేవుడితో పాటు ఏర్పాట్లని మనం రావాలంటే కాదని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పట్టణం ఇవన్నీ సత్సౌకం ఉంటే, సత్సౌకం గల పట్టణంలో మనం ప్రవేశించిన ఈ భౌతికమైన సీఎం ఒకసారి విడిచిపెడతాం. మీరు పొలంలో చాలా అందంగా చక్కగా గొప్పది ఘనంగా కట్టిన స్తోత్రాలు. అయితే ఒక దినాన్ని మనం ఈ సీఎం విడిచిపెట్టి బలమైన సీఎం, నిలిచుండే సీఎం, జ్యేష్ఠుల సంఘం, సత్సౌకమైన పట్టణం ఆ యెరూషలేము దేవుని మహిముండే ఆస్థానంలో మనం ఉండబోతున్నాం. దేవుడు దాని కొరకే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునితో పాటు ఏదే వాక్యంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత దేవునితో ఎంత ఉందో మనుషులతో కూడా అంతే. అదే 5 రకాల సత్సౌకాన్ని గురించి మనకి జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఈ రాత్రి ఈ 5 రకాలు మనం ఏ రకమో, మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా, 4వ రకమా, 5వ రకమా, మన రకం ఇక్కడ లేదా? నాకు తెలిసి మనలో చాలా మంది రకాలు ఇక్కడ ఉండవు. ఎందుకంటే మనకి ఇదంతా ఎట్టెట్టో ఉంటుంది. ఏంటబ్బా అంత విసుగు వేస్తుంది, కొంచెం వదిలేసి అర్థం కదా అన్నట్టు ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం మాధుర్యాన్ని చూరుకోగలిగే, తేరిటీగలు కలిగే ఆనందమైన ఆనందం, ఆత్మ సంబంధమైనది. అమృతాన్ని చురుకులు పోసినట్టుగా దేవుని యొక్క వాక్యం మన నిరంతరంగంలోనికి పరిశుద్ధాత్మ పరిమళ తైలం వలె ఆయన్ని కిందకు పోసి ఐక్యతలో కొనసాగాలని కోరుతున్నాడు. కావలి వారి స్వరం సియోనునకు దేవుని యొద్దకు